ఏడుపాయల దుర్గమ్మ గుడి అంట. సో నేనే ఎప్పుడు వెళ్ళలేదు. ఏంటంటే ఇదే మామ కొండపైకి ఎక్కాం, కనిపిస్తుంది కదా ఈ కొండలో ఏడుపాయలు అంటే 7 పాయల కింద వచ్చి వాటర్ కనిపించేదంట. ఇప్పుడైతే కనిపించలేదు. సో అమ్మాయిలు ఫోటోలు దిగారంట. ఫోటోలు బాయ్ బాయ్. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. సో ఏంటంటే నేనైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళాం. సో ఏడుపాయల దుర్గమ్మ గుడి అంట. సో నేనే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. లొకేషన్ అయితే పిచ్చ క్రేజీగా ఉంది మామ. సో ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా. సో ఈ గుడి ఏంటంటే ఎక్కువ జనాలు వస్తారని చెప్పి ఈ గుడి అయితే సపరేట్గా పెట్టారంట. అసలైన గుడి పైన ఉంటుందంట. సో మనం పైకి కూడా వెళ్దాం. నిజంగా చాలా క్రేజీగా ఉంది. నేను ఎప్పుడు ఇలా అంటే ఈ కొండల ఏరియాల్లో ఇక్కడ ఎప్పుడు గుళ్ళు చూడలేదు నేను. సో నేను కింద అయితే దర్శనం చేసుకుని పైకి అయితే వచ్చాను. సో లొకేషన్ అయితే చాలా బాగుంది మామ, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కనిపిస్తుంది కదా మామ, ఇదే ఆ గుడి. సో దేవత ఇక్కడే వెలిసిందంట మామ. పదండి గుళ్ళోకి వెళ్దాం. సో ఈవిడే మామ, దేవత ఇక్కడే వెలిసిందంట. సో దర్శనం అయిపోయింది కదా, సరే అని మళ్ళీ పైకి బయలుదేరాం. పైకి బయలుదేరితే ఇంకా పైన ఇంకో గుడి ఉందంట. సో ఆ గుడి దగ్గరకు కూడా వెళ్దామని మేమైతే బయలుదేరుతున్నాం. నిజంగా మామ అడ్వెంచర్ అనిపించింది నాకైతే. సో ఇంకా పైకి వస్తే మాకు అక్కడ ఒక గృహ కనిపించింది. ఆ గృహ ఏంటని అడిగితే అక్కడ ఒక గుడి ఉందంట. సో ఇదే మామ గృహ. సో మనం ఇప్పుడు ఆ గృహలోకి వెళ్తున్నాం. సో చుట్టుపక్కల అయితే ఎంతో ప్రశాంతంగా ఉంది, చెట్లు ఇవన్నీ, కొండలు. 7 పాయల దుర్గమ్మ గుడి కదా మామ. సో 7 పాయల కింద, అదే కొండల నుంచి 7 పాయల కింద వాటర్ వస్తాయి అంటారు కదా. సో ఇదే అనుకుంటా నాకు తెలిసి. సో ఇదిగో ఇక్కడ ఒక గుడి ఉంది. సో నేను అలా దర్శనం చేసుకుంటా అలా వెళ్తున్నాం. ఎదరికి మళ్ళీ ఇంకా గుడి ఏమన్నా తగులుతుందేమో అని. సో అలా వస్తే ఎదరికి వచ్చాక ఇంకా గుళ్ళు గట్ట ఏం లేవంట పైన. సో కొండ మీదకి పైకి ఎక్కుదామని చూస్తాం. సో ఇక్కడ రాళ్ళు కూడా పెడుతున్నారు మామ. ఈ రాళ్ళు ఏంటో నాకు అర్థం అవ్వలేదు. సో కొంతమంది కోరికలు కోరుకొని పెడతారు కదా. సో అది అనుకుంటా. ఏంటంటే ఇదే మామ కొండపైకి ఎక్కాం, కనిపిస్తుంది కదా ఈ కొండలో 7 పాయలు అంటే 7 పాయల కింద వచ్చి వాటర్ కనిపించేదంట. ఇప్పుడైతే కనిపించలేదు. సో ఎవరో చెప్పారు పక్కన అని చెప్పి నేనైతే పైకి ఎక్కాను. నాకైతే ఏం కనిపించలేదు. పైన అలాగా అయిపోయింది కదా అని మేమైతే కింద దిగుతున్నాం. ఎక్కినప్పుడు బాగానే ఎక్కాను మామ, దిగినప్పుడు మాత్రం అమ్మ ఆవేశం వచ్చేసింది మామ నాకైతే. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చారు వండమని. సో అవన్నీ తీసుకుని మేమైతే ఇక్కడికి వచ్చాం ప్రశాంతంగా. బైక్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అక్కడ పెట్టాము. ఫుడ్ అవన్నీ అయితే తీసి రెడీగా పెట్టుకున్నాం తినడానికి. తినేసి అదంతా వేస్ట్ అంతా కవర్లో పెట్టి దాంట్లో పెట్టాం మామ. సో అవన్నీ చూసి ఆ కోతులు చూడండి మామ, అవి పట్టుకుని లాగేస్తున్నాయి. లాగి 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 లోపల ఉన్నాయన్నీ తినేసినాయి. సరే అని చెప్పి మేమేం చేసాం, మా దగ్గర రైస్ ఉండిపోయింది. సో అని చెప్పి ఆ రైస్ అయితే వేసాం. ఆ రైస్ చూడు మామ ఎలా తిన్నదో అది. అంటే అంత ఆకలి మీద ఉన్నాయి మామ అవి. ఇంత ఆకలి మీద ఉన్నాయి కదా అని ఇంకో ప్యాకెట్ ఉంది మామ. సో మనోడు ఆ ప్యాకెట్ కూడా చింపేసి వేస్తాడో మనోడి చేతిలో ఆ ప్యాకెట్ చూసి మనోడి దగ్గరికి వచ్చేస్తున్నాయి అవి. ప్యాకెట్ అయితే చింపాడు మామ. చింపి మనోడు వేస్తున్నాడు చూడండి. అది ఎలాగ వేసుకుంటాం చేతిలోంచి. మనోడికి ఏమో కంగారు వచ్చేస్తుంది. అది ఏం చేస్తాయి ఏంటని వేసినట్టు పట్టుకెళ్ళిపోతుంది మామ. అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. అయిపోయింది, అవి వెళ్ళిపోయినాయి. ఇది ఏ పురుగు అర్థం అవ్వదు మామ నాకు. మంచి బాగా దీంట్లో కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ బయట అయితే బాగా రెడ్గా ఉంది, థిక్ రెడ్లో ఉంది. ఇది ఏంటనేది నాకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. రియాక్షన్స్ మామూలుగా రావట్లేదు. ఎందుకంటే ఒక బండి వెనకాల ఒక బండి అలా వస్తున్నాం కదా. వాళ్ళు చూడు మా వెనకాల. ఇట్స్ క్రేజీ. సో ఈరోజు అయితే అసలు మర్చిపోను, మెమరబుల్ డే. చాలా బాగా జరిగింది ట్రిప్.
వీళ్ళందరూ చూడు. బాబోయ్ సో అమ్మాయిలు ఫోటోలు దిగుతారంట. ఫోటో దిగుతారంట. ఫోటో వాళ్ళు ఏమో మరి. बा आरन ब्रेक करा भाई हम लोग फोटो लेने के लिए रुके थे ఇది కావాలా हम लोग खुद के लिए फोटो लेने के लिए निकाले थे भाई यार వీలియా వీళ్ళు ఏమన్నా చేస్తారా इतना కొట్టానా విటానా కొట్టానా बोल रहे हैं कितना दूर से देखो चलाना है गाड़ी का गड्ढे निकाल रहा है बोलो तो भी लेकर अच्छा చెమటలు పడుతున్నాయి కదా బ్రో భయంకరమైన లోపం మొత్తం చెమటలు మంచి ఎండ మామూలు లేదు భయంకరంగా ఎండ संडे संडे उसका मिलता नहीं హే అటు ఇటు చూడు తీసారా अरे वीडियो ले रहे जूम करके మనోడు చాలాసేపు నుంచి వీడియో తీస్తున్నాడు ఫోటో తీస్తున్నాడు అయితే బయలుదేరిపోవాలి బ్రో మెరింగల్ షర్ట్ బ్రో వీలీస్ చేస్తాడు ఇందా వీలీ కొట్టాడు కదా బ్రో ఓకే ఓకే వీడు కొడతాడు వీళ్ళు మనోడు కొడతాడు చూడే మనోడు బాగా కొడతాడు
అయిపోయింది, ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే ఓకే. బాయ్ బాయ్. వీలే వీలే వీలే. సో ఈ గుడి వెళ్ళింది ఏడుపాయలు గుడి అంట. బ్రో వాళ్ళు ఫ్యూయల్ కొట్టుతున్నారు మన దాంట్లో అందరే. ఇందాక కొట్టించాను నేను ఫుల్ ట్యాంక్ వచ్చినప్పుడు. పడ్డాగలు చూడు మామ. హాయ్ ఫ్రెండ్స్. సో బ్రేక్ అయితే తీసుకున్నాం. సో రైడ్ అయితే కంప్లీట్ అయింది మామ. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయి మామ. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.